హలో అండి. ఇవాళ వంకాయతో కర్రీ చేస్తున్నామండి. సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ యేసుకొని తింటూ ఉంటే అబ్బా! నోరు ఊరిపోతుంది అట్లాగే. మా చెల్లి స్టైల్‌లో వంకాయ కర్రీ చేసిందనమాట. సూపర్‌గా ఉండింది. నేను గుత్తి వంకాయ చేసినప్పుడు అంటే మసాలా కూర్చి, వంకాయల్లో కూర్చి అట్లా చేస్తూ ఉంటాం గదా! ఈ విధంగా చేస్తే అస్సలు నోట్లో అట్లా పెట్టుకోంగానే కరిగిపోతుందనమాట. ఫస్టు ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం వేరుశెనగపప్పు, 2 లవంగాలు, ఒక పట్ట, కొంచెం జీలకర్ర, ధనియాలేసి బాగా వేగనిచ్చాలండి. కొంచెం దోరగా వేగనిచ్చినాక తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం ధనియాల పొడి, నువ్వుల పొడి, మిరప్పొడి, కొంచెం మనకి తగినంత మిరప్పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వంకాయలు తీసుకున్నాం కదా, వంకాయలన్నీ కూడా ఇట్లా కట్ చేసి పెట్టేసుకొని పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నామండి. ఈ వంకాయలు ఇప్పుడు ఏంటంటే అస్సలు వంకాయలు ఉడకట్లేదండి కర్రీలోను. అందుకని ముందుగా వేయించుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మసాలా అన్నీ పట్టేసిన తర్వాత కొంచెం గట్టిగా కూడా అయిపోతుంది అనమాట. ఆర్గానిక్ అంటున్నారే కానీ ఆర్గానిక్గా అస్సలు లేవండి. అంతకుముందైతే మేము తోటలో ఒక 2 చెట్లు, ప్రతి ఒక్కరి ఇంటికి 2 చెట్లైనా వేసుకుంటే అసలు ఎంతో బాగుంటుంది. మన ఇంట్లో వేసుకున్న ఏ మందులు కొట్టం కదా, వెంటనే అట్లా వేయంగానే కర్రీ కూడా వెంటనే వేగిపోతుంది. చూడండి, మనం ఎంతసేపు వేగనిచ్చినా కూడా అసలు వేగట్లేదు. తర్వాత ఏంటి కొంచెం మూత పెట్టేసుకొని సిమ్లో వేయించేసుకున్నాం అనమాట. చూడండి, బాగా కొంచెం అంటే ముక్కాలు భాగం ఉడకనివ్వాలి, వాడనివ్వాలి. లేకపోతే మనం కర్రీలో వేసేసరికి గుజ్జు గుజ్జు అయిపోతుంది కదా. తర్వాత ఏమో ఒక క్యాప్సికమ్, కొంచెం 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం తగినంత కొత్తిమీర వేసుకున్నాము. తర్వాత ఇందాక మేము పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టామన్నమాట. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం అనమాట. ఈ ఆనియన్స్ కొంచెం దోరగా వేగిన తర్వాత మనం టమాటాలు అన్నీ వేసుకుంటే బాగుంటుందండి. ఎంతైనా కూడా ఆనియన్స్ వేయించే విధానం బట్టి కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. మనం ఆనియన్స్ వేయకుండా కర్రీ చేసుకున్నాం అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంటుంది కదా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము. అసలు ఇట్లా చేసుకొని తింటే అసలు నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా వెంటనే కరిగిపోతుంది అసలు. కొంచెం తినేవాళ్ళు కూడా ఎక్కువ తినేస్తారనమాట. తర్వాత క్యాప్సికమ్, టమాటాలు ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. మనం ఉప్పు, పసుపు అన్నీ కూడా మనం మసాలాలో వేసేసాం కాబట్టి మనం చూసుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఏమో కొంచెం బాగా వాడేదానికి కొంచెం మూత పెట్టుకొని సిమ్లో చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. ఏ కర్రీ అయినా కూడా హెవీగా మంట పెట్టేసి చేసుకునే కన్నా సిమ్లో మంట పెట్టి చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. తర్వాత మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేస్తున్నాం అనమాట. తర్వాత ఈ మసాలా కూడా బాగా వేగనివ్వాలి. వేగనిచ్చామంటే బాగుంటుంది. తర్వాత ఏమంటే బాగా వేగనిచ్చిన తర్వాత మనం వేగనిచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. మనం మసాలాలో పసుపు వేయలేదు కదా, తర్వాత కొంచెం దీంట్లో వేస్తున్నాం అనమాట. ఈ వేగిన తర్వాత వంకాయలు వేసుకుంటే అబ్బా అసలు సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, బాగా వేగిపోయింది, ఎర్రగా ఇట్లాగ వేగిందంటే ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. అబ్బా ఇప్పుడే చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతేను. తర్వాత ఈ వంకాయలు కూడా బాగా వేగనివ్వాలన్నమాట. సిమ్లో చేస్తుంటేది మనం హెవీగా మంట పెట్టామంటే వేరుశనగపప్పు మాడిపోతుంది కదా, అందుకని సిమ్లో చేసుకోవాలన్నమాట. తర్వాత వంకాయలు అన్నీ కూడా ఆ మసాలాలకు బాగా పట్టాలి కదా, అందుకని కొంచెం బాగా వేపనిస్తున్నాం అన్నమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ పడగానే అస్సలు ఎందుకులేని అంత ఇల్లంతా గుమగుమలాడుతుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. కొంచెం వంకాయ కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాం అనమాట.
కర్రీ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. ఇందాకలాగా మనం అట్లా పెట్టేసుకున్నా కూడా అసలు కర్రీ ఉందండి, సూపర్గా ఉందండి. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంది. రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంది. ఇదండి ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటుంటే అమృతంలాగా ఉందండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.